ఈరోజు బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్లో సైన్స్ ల్యాబ్, సీసీ పనుల ప్రారంభం, దాచారంలో వాటర్ ట్యాంకు ప్రారంభం, బేగంపేట్లో వాటర్ ట్యాంక్ భూమి పూజ, బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎంపీటీసీలు కోమిరే మల్లేశం, కొలిపాక రాజు, పోతిరెడ్డి స్రవంతి, ప్రత్యేక అధికారులు సమ్మయ్య, ఆలయ ఏఓ శర్మ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు ఉగ్గు దామోదర్, పులి కృష్ణ, అక్కరవేణి పోచయ్య, రావుల నర్సయ్య, జెల్ల ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, కొంకటి రాములు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇనాగరేట్ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు మెయిన్గా దాచారం ప్రజల దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినారో అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామికి అదనపు ₹1 కోటి దానికి ఎక్స్టెన్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు దానికి కూడా మనం భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈరోజు బేగంపేటలో కూడా వేరే కార్యక్రమాలున్నాయి, అవన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా నిధులు లేకపోతే ఈరోజు వాటికి నిధులు ఏర్పాటు చేసి ఆ నిధులతోనే ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా శంకుస్థాపనలు చేయడం జరుగుతూ ఉన్నది, స్టోన్స్ వేయడం జరుగుతూ ఉన్నది. చాలా మంది ప్రజలు అనుకూలంగా ఉండాలని, ఈ దేవాలయం యొక్క విశిష్టత ప్రతిష్ట కాపాడాలన్న ఉద్దేశంతో మనము ఈ లక్ష్మీనరస్వామి టెంపుల్కి అదనంగా విశాలంగా చేయడానికి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను రోడ్డును కూడా మెటల్ రోడ్డే ఉన్నది, దాన్ని కూడా త్వరలోనే కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయినాడు, దాన్ని కూడా ప్రారంభించి తొందరగానే మళ్ళీ పనిని ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాను.